శ్రావణ మాసం పౌర్ణమి రోజున రాఖీ పండుగను జరుపుకుంటాం. రాఖీ పండుగ రోజున సోదరులు తమ సోదరులకు రాఖీలను కడతారు. అయితే రాఖీలను కట్టే విషయంలో కొన్ని నియమాలను జ్యోతిష్యాన్ని అనుసరించి రాఖీలు కట్టాలి. రాశిని బట్టి రాఖీలను కట్టాలి. మేషరాశి వారు ఎరుపు రంగు రాఖీని కట్టాలి. రాఖీ కట్టే సమయంలో హనుమాన్ చాలీసా లేదా హనుమాన్ దండకం చదవాలి. వృషభ రాశి వారు తెలుపు లేదా ఆకుపచ్చ రంగు రాఖీని కట్టాలి. రాఖీ కట్టే ముందు లక్ష్మీదేవి మంత్రాన్ని చదవాలి. మిథున రాశివారు ఆకుపచ్చ రంగు రాఖీని కట్టాలి. రాఖీ కట్టే ముందు తప్పనిసరిగా గణపతి మంత్రాన్ని పఠించాలి. కర్కాటక రాశివారు తెలుపు రంగు రాఖీని కట్టాలి. రాఖీ కట్టే ముందు శివమంత్రాన్ని పఠించాలి. ఇక సింహరాశి వారు బంగారు రంగు రాఖీని కట్టాలి. రాఖీ కడుతూ సూర్య మంత్రాన్ని పఠించాలి. కన్యారాశి వారు ఆకుపచ్చ రంగు రాఖీని కడుతూ గణపతి స్తోత్రాన్ని పఠించాలి. తులారాశి వారు తెలుపు రంగు రాఖీని కట్టాలి. రాఖీ కడుతూ లక్ష్మీ స్తోత్రాన్ని పఠించాలి. వృశ్చిక రాశి వారు ఎరుపు రంగు రాఖీ కట్టాలి. రాఖీ కట్టే సమయంలో తప్పనిసరిగా హనుమాన్ మంత్రాన్ని పఠించాలి. ధనుసు రాశి వారు పసుపు రంగు రాఖీని కట్టాలి. రాఖీ కట్టే సమయంలో గరు మంత్రాన్ని పఠించాలి. మకర రాశి వారు నలుపు రంగులో ఉండే రాఖీని కట్టడం శ్రేయస్కరం. రాఖీ కట్టే సమయంలో శనీశ్వరుడి మంత్రాన్ని పఠించాలి. కుంభరాశి వారు నీలం రంగు రాఖీని కట్టాలి. రాఖీని కట్టే సమయంలో కాలభైరవ మంత్రాన్ని పఠించాలి. ఇక చివరిగా మీనరాశి వారు లేత ఆకుపచ్చ రంగు రాఖీని కట్టాలి. రాఖీ కట్టే సమయంలో విష్ణు మంత్రాన్ని పఠించాలని పండితులు చెబుతున్నారు.